నేనేమంటే తక్షణమే రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలా. జర్మనీ దేశంలో అక్కడ యూదులని 60 లక్షల మంది ఊచ కోత కోసినటువంటి హిట్లర్ నీకు ఎట్లా ఆదర్శం అవుతాడని అడుగుతాను నేను ఇవాళ. అయితే I just wanted to open my debate with this video. డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవించే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వం ఇంకొకసారి విందాం. డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవించే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. కేసీఆర్ ది ముందు దేని గురించి మాట్లాడిండు? దొంగల గురించి. నేను హిట్లరే, అవును డెఫినెట్లీ నేను హిట్లరే, ఐ వాంట్ టు టేక్ దట్ రిఫరెన్స్ అని అన్నాడు. దొంగల పాలిట అన్నాడు. ఖచ్చితంగా ప్రకృతిని గానీ చెరువులను గానీ కబ్జా చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించను అనేటటువంటి రిఫరెన్స్ లో వాడిండు. దానికి దీనికి తేడా ఏందో చెప్పురి. దీంట్లో బూత్ కనిపించింది ఎట్లా, దీంట్లో మాత్రం వేదం కనిపించింది. నీకేమన్నా బై దిస్ సెలెక్టివ్నెస్ ఇట్లా ఎక్స్పోజ్ అవుతారు ఎందుకే మీరు అందరు వచ్చి అనవసరంగా ఆ కేటీఆర్ అనవసరంగా ఇంకా 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 నెడుతురు తప్ప మీ ఈపు మీకు కనిపిస్తలేదు. మీరు ఏం చేసారు, గతంలో ఏం మాట్లాడారు? ఖచ్చితంగా చెరువులను కబ్జా చేసినటువంటి కబ్జా కోరలని వాళ్ళ కోరలు ఊడవిక్తం అనేటటువంటి అంశము నిజమే. ఆయన వాళ్ళ పాలిట హిట్లర్ లెక్క కనిపిస్తాడు అనేటటువంటి కూడా నిజమే. ఒకవేళ నియంత్రణ లెక్క వ్యవహరించాల్సినటువంటి వ్యవహారం వస్తే ఈ దుర్మార్గుల పట్ల, కబ్జాకౌరుల పట్ల, లేకపోతే చెరువులని మా ఆస్తులని అనుకునేటటువంటి వారి పట్ల ఖచ్చితంగా ఆయన ఒక హిట్లర్ అనేటటువంటి భావజాలమో లేకపోతే నియంత్రణ పాలనో లాంటిది ఏదైనా అనిపిస్తే ఆ దుష్టుల పట్ల ఆయన అటనే కనిపిస్తాడు అనేటటువంటి వేదిక మీదనే చెప్పిండు.